హలో, కాకరకాయ ఫ్రై చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కాకరకాయ ముక్కల్ని గుండ్రంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు కాకరకాయలు వేసేసి మెల్లగా ఫ్రై చేస్తూ ఉండాలి. సిమ్లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా ఏమి ఫస్టే పసుపు ఉప్పు వేయకూడదు. అలా వేస్తే ఏంటంటే ప్యాన్ మాడిపోతుంది. అలా వేయకుండానే ఉల్లిపాయలు కాకరకాయలు వేసేసి సిమ్లో పెట్టేసేసి మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. చాలామంది డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై చేయకుండా ఇలా ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసేసి కూడా మనం సిమ్లో పెట్టేసి కలుపుతూనే ఫ్రై చేసేసుకోవచ్చు. వన్స్ అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఇంతే. ఇవే ఇంగ్రీడియంట్స్. ఎక్కువ మసాలాలు కూడా ఏమి వేయకుండా వన్స్ ఆ మసాలాలు మొత్తం మనం వేసిన కారం, పసుపు, ఉప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర చల్లుకుంటే అంతే, ఈజీగా కాకరకాయ ఫ్రై రెడీ. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా త్వరగా అయిపోద్ది. సింపుల్ రెసిపీ. కాకరకాయల్ని సన్నగా కట్ చేసుకుంటే మనకి కర్రీ తొందర అయిపోద్ది. అండ్ ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తే మనకి ఎలాంటి మాడకుండా మనకి మంచిగా అవుతుంది కర్రీ. ట్రై చేయండి.